హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. సో, ఈరోజైతే నేను ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఎలా వర్క్ చేసుకున్నాను అనేసైతే చూపిస్తున్నానండి. బీన్స్ అయితే తెచ్చాననమాట మార్కెట్ నుంచి. అదైతే ఇలాగా చిక్కేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే రేపు చట్నీ అనమాట, దోసకి చట్నీ కావాలి కదండీ! దాన్ని కూడా ఫ్రై చేసి పెట్టేసుకొని ఇంక మా పాపకైతే తినిపిస్తున్నానండి ఈవినింగ్‌లోనే. అంటే 7:00 టైం అనమాట. అంటే నైట్ రొటీన్ అనుకోండి. నైటు, మార్నింగు ఎలాగ నేను మేనేజ్ చేస్తున్నాను అనేసి. సో, బిర్యానీ చేసుండేదాన్నండి. ఆ బిర్యానీ అనమాట పిల్లలకి తినిపించేసి ఇంక ఆళ్ళకి మ్యాంగో అయితే కట్ చేసి ఇస్తున్నాననమాట. రోజు అయితే వీక్లీ వన్స్ అనమాట మొత్తం నేను గ్యాస్ స్టవ్‌ది అదే మన కౌంటర్ టాప్ అంతా నేను క్లీన్ చేస్తాను. అది బాగా అనమాట. కానీ ఎవ్రీడే నైట్ అనమాట నేను మన గ్యాస్ స్టవ్ మాత్రం అనమాట తడిగుడ్డ అలా పెట్టేసుకుంటానండి. అదైతే ఒక హ్యాబిట్ ఉంది నాకు. ఇప్పుడైతే ఇలాగా మ్యాంగోస్ అన్నీ కట్ చేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాననమాట. మా పిల్లలది ఫుడ్డు అంతా అయిపోయింది. ఆల్రెడీ నేను డిష్ వాషర్‌లోని అన్నీ ఏసేసానండి. అదేసేసిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఉంటాయి కదా గిన్నెలు, అవి కూడా అంటే ఇప్పుడు నైట్ తిన్నారు కదా డిన్నరు, ఒక 2, 3 ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటాను మొత్తం. ఏమంటే ఇప్పుడు పిల్లలు మార్నింగ్ స్కూల్‌కెళ్ళాలి. ఆళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, లంచు అన్నీ ప్రిపేర్ చేసి ఇయ్యాలి అన్నప్పుడు మనం కొంచెం ఈజీగా చేసుకోవాలండి వర్కు. సో, నైట్‌లోనే మాక్సిమం చేసేసుకున్నామంటే మనకి మార్నింగ్ కొంచెం లేట్‌గా లెగిసిన ఒక్కొక్కసారి చూడండి చెప్పలేము గదా! లేట్ కూడా అయిపోతుంటది లెగిసినప్పుడు. మనకు గాబరా ఉండదనమాట. లెగిసేసరికి అన్ని వర్క్స్ అయిపోయి ఉంటాయి. మనకప్పుడు పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అదే నైట్‌లో గాని గిన్నెలు ఉంచేసినా, లేపోతే ఎక్కడివక్కడ ఉంచేసినా, చెల్లాచెదురుగున్నా సరే మనకది చూసే సగం భయమేసేస్తదండి. అందుకే అనమాట నేను ఈవినింగ్ అయితే ఇవంతా అనమాట క్లీన్ చేసేసి చూడండి ఇక్కడ ముగ్గులైతే పెట్టేసుకున్నాననమాట. అలా పెట్టేసుకొని గిన్నెలు అన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఎక్కువైతే లేవండి. జస్ట్ 3, 4 గిన్నెలుంటాయి అంతే. అవైతే తోమేసి పెట్టేసుకున్నాను. మా పాపొచ్చింది. అది మ్యాంగో అంతా తినేసిందనమాట. తినేసి అది ఇచ్చేసి ఇంక అది ఎళ్తుంది. ఇంకా ఒక పక్కనైతే ఇలాగన్నీ ప్లాన్డ్‌గా అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ చిక్కుడుకాయలు కోసుకున్నాను కదా! నేననమాట చపాతీలు, చిక్కుడుకాయలు ఉదయాన్ననమాట ఆళ్ళకి లంచ్ బాక్స్‌లోకి ఇస్తాను అనుకున్నాను. లంచ్ కోసం. కానీ మా అబ్బాయి అయితే ఎప్పుడు దోస అని చూసాడో ఆడైతే ప్లేట్ మార్చేసాడు. ఆడు చెప్పాడనమాట, "దోస కాదు మమ్మీ, నాకు చపాతీ వద్దు, దోసయే కావాలి స్కూలుకి కూడా" అని చెప్పేసి. సో, వర్క్ అయితే తగ్గిపోయింది. మార్నింగ్ ఇంకా తక్కువ వర్క్ అయిపోయింది నాకు. పీస్‌ఫుల్‌గా వర్క్ చేసుకోవాలండి. పీస్‌ఫుల్‌గా పూజ చేసుకోవాలి. ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలి. గాబరాగా అయితే చేసుకోకూడదు. అలా గాబరా ఉండకూడదంటే హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. సో, అందుకనమాట నేను నైట్‌లోని ఏంటి నా రూల్సు అంటే నైట్‌లోనే మాక్సిమం 80% వర్క్స్ అన్నీ అయితే నేను చేసేసుకుంటానండి. అక్కడ డిష్ వాషర్ ఏసేసాను కదా! ఇక్కడైతే అంతా క్లీన్ అయిపోయింది. ఈరోజు ఈవినింగు పిల్లలనమాట నేను పట్టుకొని రాడానికి మీద నుంచి 4:30కి అలాగనమాట 4:00కే బట్టలన్నీ తెచ్చేసి అలా పడేసానండి. పడేసాను గానీ మడత పెట్టలే. సో, అందుకు ఆ బట్టలన్నీ అనమాట కూర్చొని ఇప్పుడు మడత పెడుతున్నాను. ఆళ్ళేదో టీవీ చూస్తున్నారనమాట. మా ఆయన గారు, నా పిల్లలు. సో, ఆళ్ళు చూస్తున్నారు కదా! మరి ఇంకెందుకని బట్టలన్నీ అయితే మడతపెట్టి అక్కడవక్కడైతే పెట్టేశానండి. ఇంక ఇలాగైతే అయిపోయింది నైట్‌లో అంతా. ఇదైతే మార్నింగ్ అండి లేసాను చూడండి. 5:30కి లేసాను. సో, 5:30కి మీకు చూపిస్తున్నాను అనమాట. అంతా ఇలా నీట్‌గా ఉందంటే లెగిసేసరికి మనకెంత ప్రశాంతంగా ఉంటదో అండి. అక్కడే మనకి 70% ఎనర్జీ వచ్చేస్తదనమాట. పని లేదు అని ఫీలింగ్‌తో మనం స్టార్ట్ చేసామంటే మనకు పని ఉన్నట్లు అనిపించదండి ఉన్నా సరే. సో, ఇలాగైతే ఇక్కడైతే అన్నీ పెట్టుకొని ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఎగ్స్ అనమాట. ఈరోజు వెడ్నెస్‌డే కదండీ! పిల్లలకనమాట మార్నింగ్‌లోని ఒక్కొక్క ఎగ్ ఇచ్చేస్తాను. ఇతనికి, పిల్లలకి అనమాట ఎగ్స్ అయితే బాయిల్ పెట్టి చేసేసుకుంటున్నాను. ఇంక లెగిసి ఇక్కడికొచ్చి ఇవన్నీ పెట్టేసుకొని ఒక పక్కన, ఇంకో పక్కననమాట నేను నా కోసమైతే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా హస్బెండ్ అయితే టీ, కాఫీలు మానేశారు. కాఫీ కూడా రోజుకొకసారే, అది కూడా నేను బలవంతం పెడితే తాగుతారు. అది కూడా పాలు కాఫీ కాదండి. అది బ్లాక్ కాఫీ అనమాట. చూడండి నైట్ పడుకున్నప్పుడు నేను ఇలాగా గ్యాస్ స్టవ్ అయితే ఆపేస్తాననమాట. సో, అదైతే మళ్ళా సిలిండర్ ఆన్ చేసుకొని ఒక పక్కన హాట్ వాటర్ అండి. ఇది హస్బెండ్‌కి ఈ మధ్యన హెల్త్ బాలేదని చెప్పాను గదా! సో, అందుకు అతనికైతే హాట్ వాటరే చేసి ఇస్తున్నాను రోజు. ఇంకో పక్కననమాట ఇలాగా ఇవంతా బాయిల్ చేసుకుంటున్నాను. ఇదైతే నా కోసం టీ పెట్టుకున్నానండి. బ్రష్ అయితే చేసొచ్చేసాను. టీ తాగితే ఇంకా కొంచెం ఫాస్ట్‌గా అయితే నాకు పనులవుతాయి. టీ అయితే నాకు కానే కావాలండి. నేనైతే స్కిప్ చేయలేననమాట. సో, ఇక్కడైతే టీ అయిపోయింది. ఈ పక్కన చూడండి, ఇది నేను ముందే రుబ్బుకొని పెట్టుకున్న దోస ముద్దనమాట. సో, అదనమాట ఇంకా తీసి బయటనే పెట్టాను నేను. యాక్చువల్లీ నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలండి. కానీ బద్ధకంగా ఉంటుంది. చేయలేకపోతున్నాను నేను. కానీ ఈరోజు చేస్తాను అనుకుంటున్నాను గానీ చెయ్యట్లేదు. అలాగే రోజు నేను స్కిప్ చేసేస్తున్నాననమాట వర్కు.
ఇంక టీ అయితే తాగేసి స్నానంకైతే వెళ్ళిపోతానండి. స్నానం చేసుకొని వచ్చి దేవుడికి అంతా పూజలంతా చేసేసుకుంటాననమాట. స్నానం చేసిన వెంటనే ఫస్ట్ దేవుడి గదిలోకెళ్ళేసి పూజ చేసేసుకుంటాను. ఆ పూజ చేసిన తర్వాత ఇంకా ఇల్లు ఊడియడమైనా ఏదైనా సరే ఎక్స్ట్రా పనులన్నీ చేస్తాననమాట. ఫస్ట్ దేవుడి దగ్గరికెళ్తాను స్నానం చేసిన వెంటనే. ఇంకా ఇలా టీ అంతా తాగేసి దేవుడి దగ్గరికెళ్ళిపోయాను. నాకు చిరాకొచ్చేసిందండి. నేను తుడుస్తున్నాను. మా హస్బెండ్ ఇటు అటు తిరుగుతుండారనమాట. హ్మ్. అందుకు పాపం ఎళ్ళిపోయారు సైడ్‌కి. అదే పూజ అంతా అయిపోయి ఇంక ఇక్కడ ఊడడం అంతా అయితే చేస్తున్నాననమాట నేను. ఇంకా చట్నీకైతే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండీ! సో, అక్కడనమాట చట్నీ అనమాట రెడీ చేసేస్తున్నాను. సో, ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఏంటవుతదంటే మనకి టైం చాలా సేవ్ అవుతది. అదే మనం మార్నింగ్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అది చల్లారేసరికి టైం పడతది. అదే గాని మన డేస్ బాలేదు అంటే ఇంకా లేట్‌గా లేసామంటే ఇంకా ప్రాబ్లమ్ అవుతది. ఇలాగైతే పల్లీల చట్నీ అనమాట చేసేసుకున్నాను. చేసుకొని పల్లీల చట్నీ ఇంకా దీనికి పోపు అంతా ఏసుకుంటానండి. ఈ మధ్యనైతే కారం బాగా తగ్గించేశాను. నాకు పర్ మంత్ 3 లీటర్స్ అయితే ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. కానీ మా హస్బెండ్ కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట డైట్, గీటు అని చెప్పేసి. సో, ఇప్పుడైతే ఇంకా నేను తగ్గించేస్తాను అనేసి డిసైడ్ అయితే అయిపోయాను. కానీ దోసల్లోకైతే ఆయిల్ లేకుండా మనం చేయలేము కదండీ! సో, దోసకైతే ఆయిల్ ఏసుకోవాలి. సో, ఇక్కడైతే పోపనమాట చట్నీకి నేను రెడీ చేశాను కదా! దానికి పోపయితే రెడీ చేస్తున్నాను. ఆ నీళ్ళంతా తీసి అక్కడే పెట్టేశాను. అంతా అయితే పనులైపోయాయండి. ఇంక పీస్‌ఫుల్‌గా అయితే ఒకటి చేస్తూ అక్కడ బాబా పాటలు అన్నీ యేసేసారనమాట. బాబా పాటలు వింటూ నా పనైతే నేను చేసుకుంటున్నాను. ఎప్పుడూ అంతేనండి. పోపులో అయితే మాత్రం నేను కొంచెం ఆవాలు, జీలకర్రతో పాటు కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ ఇంతే యేస్తాను చట్నీకైతే. ఇంకేంటి ఎక్స్‌ట్రా ఎయను. అదే ఒక మంచి స్మెల్ వస్తదండి. ఇదోటి అయిపోయింది. ఇందులో అనమాట యేసేస్తున్నాను నేను పోపు. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. నైట్‌లో ఇలాగ చేసేసుకున్నామంటే మనకసలు ఏ టెన్షను ఉండదు. సో, ఎవరైనా సరే ఇడ్లీ, దోస గటా మార్నింగ్ పిల్లలకి స్కూల్ తినిపించి పంపించాలి అంటే నైట్‌లో ప్రిపేర్ చేసుకోండి చట్నీ. మనకి చాలా టైం అయితే సేవ్ అవుతది. నేనైతే మాక్సిమం ఎక్కువ పల్లీల చట్నీయే చేస్తానండి. అది ప్రిఫర్ చేస్తారనమాట. సో, ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదండీ! నా స్టవ్ చూసారా ఎంత క్లీన్‌గా ఉందో. ఎవ్రీడే నైట్ ఇలా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నామంటే ఉదయం లేసేసరికి మనకు అదే ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తదండి. చట్నీతోటి పెట్టేసి ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ పనులన్నీ చేస్తున్నాను. మా పాప లెగిసి బ్రష్ చేయమని చెప్పానండి. అది చేసింది. సో, దానికనమాట పాలిస్తున్నాను. బాబు ఆల్రెడీ ఉదయం లెగిసిపోయాడండి. 6:00 కల్లా లెగిసి పాలు తాగేసి 6:30 కల్లా ఆడెళ్ళిపోతాడు క్రికెట్‌కి. సో, ఈ పాలైతే పాప కోసం అనమాట. ఇంక అదొచ్చిందంటే దానికిచ్చేసాను పాలు. ఆ తర్వాత దానికి ఎగ్ కూడా ఇస్తున్నానండి. ఒక 15 మినిట్స్ అయిపోయింది పాలిచ్చిన తర్వాత. సో, పాపకైతే ఒక ఎగ్ ఇచ్చేస్తాననమాట. ఇచ్చేసి ఇంకా ఇది మన ఈ పిండుంది కదండీ! ఇందులో ఉప్పు ఏసుకోలేదనమాట నేను. ఉప్పేసుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ దీన్నయితే కొంచెం ఎక్కువ పిండుంది కదండీ! నేను ఇంత పెద్దది హెవీది పట్టుకొనైతే దోసలేయలేను. సో, దీన్నైతే ఒక బౌల్‌లోకి ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాననమాట హాఫ్. ఇంకా పిల్లలు కూడా అడిగారు కదండీ! స్కూల్‌లో లంచ్ కూడా మాకు దోసలే కావాలి అని చెప్పేసి, సో, దోసలే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆళ్ళు దోసలు అడిగినప్పుడు నేను గాని చపాతీ చేసి ఇచ్చాననుకోండి, ముట్టుకోరారు. వేస్ట్‌గా నేను చేసేసే వేస్ట్ అయిపోయింది అనిపిస్తదనమాట నాకు. సో, ఇంకెందుకు ఆళ్ళడిగారు కదా! ఆళ్ళకి నచ్చిందే ఇద్దాము అని చెప్పేసైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేను ఒకటికి 3 అండి ఏస్తాను బియ్యము దోసలకి. అలాగే కొంచెం మెంతులేసుకుంటాను. ఇది తప్ప ఇంకేంటైతే ఎక్స్‌ట్రా ఎయలేదు ఈ దోసల్లోననమాట. అలాగా పాటలైతే వినుకొని ప్రశాంతంగా వర్క్ అయితే చేస్తున్నాను. ఇంకో పక్కన అరుస్తున్నాను కూడానండి మా పాపతోని. ఎందుకంటే అది చాలా స్లోగా తినడం అంతా అనమాట. ఎగ్ ఇచ్చేసి 15 మినిట్స్ అయింది. కానీ ఇంకా తినలేదు. సో, దోసలేస్తూ దానికి అరుస్తున్నాను. ఈ దోసలైతే ఆళ్ళు టిఫిన్ బాక్సుల్లో ఫస్ట్ పెట్టేస్తున్నానండి. ఎందుకంటే అబ్బాయి వచ్చిన తర్వాత ఒకేసారి ఆళ్ళిద్దరికి తినిపించేస్తానని చెప్పేసి ఫస్ట్ అయితే దోసలు ఆళ్ళ టిఫిన్ బాక్స్‌లోకనమాట రెడీ చేసేసుకుంటున్నాను. చేసుకున్న టిఫిన్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేసేస్తాననమాట. స్నాక్స్‌లో ఈరోజు ఫ్రూట్సేనండి ఆళ్ళకిస్తున్నాను. అంటే నిన్న మార్కెట్‌కెళ్ళేసి చిక్కుడుకాయలు, పపాయ, బనానా అన్నీ పట్టుకొనొచ్చాననమాట. సో, పపాయ అంటే ఇష్టం ఇద్దరికీనున. సో, పపాయ ఈరోజు స్నాక్స్‌లోకి ఆళ్ళకిస్తున్నాను. దోస చూసారా కలర్ ఎంత బాగొచ్చిందో. చాలా క్రిస్పీ కూడా వస్తదండి మీకు. ఇలాగైతే దోస చేసుకొని ట్రై చేయండి. ఒకటికి 3 ఎయ్యండి. ప్లస్ కొంచెం మెంతులెయ్యండి. అప్పుడు ఈజీగా మనకు బావుంటది కూడా దోస. ఇంక ఇందాకలా ఇది చేశాను కదండీ! అదే స్టిక్ ఒకటి ఎలిగించుకుంటాననమాట మార్నింగ్‌లో ఎప్పుడు నేను.
కొంచెం గంధం స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. సో, ఆ స్మెల్ రాని అని చెప్పేసి ఎలిగించుకుంటాను. సో, అదే అనమాట ఇప్పుడు పక్కన పెట్టుకుంటే నాకు హాయిగా అనిపిస్తదండి. స్మెల్ ఫస్ట్ ఇంట్లో ఏంటంటే క్లీనినెస్‌తో పాటు స్మెల్ కూడా బాగోవాలి అనేదైతే నేనెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. అందరం క్లీన్‌గానే ఉంచుకుంటాం. కానీ ఏమంటే పాజిటివిటీగా ఎలా ఉంచుకోవాలి, మన పాజిటివిటీ ఎలాగుంటదంటే నైట్‌లో చూడండి షింక్‌లో గిన్నెలు గట్టా అన్నీ పడేసి ఉంచుతారు కొంతమంది. అలాగంతా ఉంచుకుంటే మనకి మంచిది కాదండి. సో, నైట్‌లో అయితే మాత్రం నేను ఒక్క గిన్నె కూడా ఉంచను. జస్ట్ బాటిల్స్ ఉదయాన్న మళ్ళా కొంచెం హాట్ వాటర్ ఏసి కడిగేస్తాననమాట పిల్లలకి. సో, ఇదైతే పప్పయ్య చెప్పాను కదండీ తెచ్చానని చెప్పేసి, పప్పయ్య అనమాట కట్ చేసేస్తున్నాను. నేను మాక్సిమమ్ పిల్లల డైట్‌లోని, నా డైట్‌లోని ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి. ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆళ్ళంతసేపు స్కూల్లోనే ఉంటారు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు స్కూల్లోనే ఉంటారు. సో, ఆ టైంలోని ఆళ్ళకి ఫ్రూట్స్, అలాగే లంచ్‌లోని కొంచెం ఏదైనా సరే ప్రోటీన్స్ లాగా ఉన్న దోసలు అలాంటివన్నీ ఇస్తాననమాట. మా పాప అయితే చట్నీ తినదండి. అది ఇప్పుడు కర్రీ కూడా చేసిచ్చాననుకోండి చపాతీల్లోకి అది కూడా తినదనమాట. సో, దాంతోనైతే ఆ ప్రాబ్లమ్ ఉంది మాకు. దానికైతే సాస్‌తోనే. కానీ ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి సాస్‌తో దానికిచ్చేస్తున్నాను. ఎందుకంటే లేకపోతే అది కూడా తినదండి. అలా తెచ్చిచ్చేస్తదనమాట నాకు. సో, మరి ఇంకెందుకు అని చెప్పేసి దానికి నచ్చిందే దానికిస్తాను. ఏదో ఒకటి తినేసిరా అని నైట్‌లో మాత్రం నేను దానికి తినిపిస్తానండి. ఇది పాపకి చూడండి ఒకటే ఇచ్చాను నేను దోస. ఆ ఒక దోస అది తినేసొచ్చిందంటే నాకు గ్రేటే అనమాట. ఎందుకంటే అది తినడం రేర్. ఇదైతే ఫ్రూట్స్ అనమాట. పపాయ దాన్ని కట్ చేసి ఇచ్చేసాను. అలాగే దానిదనమాట సాస్. ఇదైతే పాప లంచ్ బాక్స్ అండి. దానిది ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. మా బాబు అయితే ఏం బిజారు పెట్టడండి. పాపం ఏమి ఇచ్చినా సరే తింటాడు. ఆడు హోమ్ వర్క్స్ చేసేసుకుంటాడు. అంటే ఆడికసలు మనం చూసుకోక్కర్లేదనమాట. జస్ట్ ఆడేం అడిగితే అక్కడ అది ఆడికి ఇస్తే చాలు. ఇప్పుడు చపాతీలు అనుకున్నాను ఆడొద్దు అన్నాడు. సో, ఆ దోసయే కావాలంటే నేను దోస ఇచ్చేస్తాను. అలాంటివైతే ఆళ్ళకి ఆళ్ళ ప్రిఫరెన్సే నేను చేస్తానండి. ఇంకోటి ఏమంటే పూరీలైతే తింటారు. కానీ నేను ఎక్కువ ఆయిల్ అయిపోతది అని చెప్పేసైతే వీక్లీ వన్సే పూరి చేస్తానండి. ఎక్కువైతే పూరి అయితే చేయను. చపాతీలు కూడా నేను నెయ్యితోనే కాల్చుతానండి. ఎందుకంటే హెల్త్‌కి మంచిదనమాట. ఎక్కువ మంది నెయ్యి కొలెస్ట్రాల్ అనుకుంటారు. అది చాలా అంటే రాంగ్ థింకింగ్ అండి. కాదు, నెయ్యి తినడం వల్ల మనకి ఇంకా ఫ్యాట్ బర్న్ కూడా అవుతది. సో, ఎవరైనా డైటింగ్ చేస్తున్నారంటే ఆయిల్ అనేది వాడొద్దు. నెయ్యే వాడండి. అది మీరు ఇంట్లో రెడీ చేసుకున్న ఘీ అయితే ఇంకా బెటర్ అనమాట. సో, ఇదైతే బాబుకండి ఇంకా రెడీ చేస్తున్నాను. ఆడికైతే 3 దోసలు ఇచ్చాను నేను. ఎందుకంటే బాబు 4:30కి అక్కడి నుంచి అట్టే అనమాట క్రికెట్‌కెళ్ళిపోతాడు. ఆడొచ్చాక మళ్ళీ 6:30 అవుతది. మరి ఆడికి కడుపులో ఉండాలి కదండీ పాపం అక్కడ అంతసేపు ఆడాలంటే. ఈవినింగ్ జస్ట్ అక్కడికి స్కూల్‌కెళ్ళినప్పుడు నేను ఒక గ్లాస్‌లో అయితే పాలు తీసుకొనెళ్తానండి. ఒక బాటిల్‌లోని ఆ పాలు ఇచ్చేస్తాను. తాగేసి ఎళ్ళిపోతాడు. సో, లంచ్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉన్ని అని చెప్పేసైతే 3 దోసలు ఇచ్చాను ఆడికి. చట్నీ కూడా బాబుకేనండి ఏసేస్తున్నాను. ఆడికి చట్నీ గట్టా అంతా ఓకే అండి. తినేస్తాడాడు. పప్పయ్య చూపించాను ఆడికి. సో, చట్నీ, పపాయ ఇంకా ఆడిది దోస అంతా ఆడికి చూపించి ప్యాక్ చేసేస్తున్నాననమాట. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ హడావిడిగా ఉంటాయండి పనులు. కానీ ఆ హడావిడిలో కూడా ఇప్పుడు మన దేవుడి దగ్గరికెళ్ళి ఒక 10 నిమిషాలు పూజ చేసుకున్నా అది గాబరా గాబరాగా అయితే చేసుకోకూడదు. ఆ టైం మాత్రం దేవుడికి ఏది ఇస్తున్నామో అది ప్రశాంతంగా దేవుడికి కోరికలన్నీ కోరుకోవడానికి ఇచ్చుకోవాలి అనేదైతే నా మైండ్ సెట్ అండి. ఇప్పుడు నేను లేట్‌గా లెగిసినా సరే ఇప్పుడు చూడండి సపోజ్ ఎప్పుడైనా సరే అనుకోకుండా 6:30 అయిపోయింది లెగడం. కానీ నాకు ఆ రోజు కూడా గాబరా ఉండదండి. ఎందుకు అంటే నేను ఇలాగ ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మరుసటి రోజుకి ఏంటి కావాలి, మరుసటి రోజుకి ఎలాగ చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను కాబట్టి నాకైతే గాబరా అవ్వదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకేం అంత పనులుండవు కదండీ! అది కాకుండా ఇంక డిష్ వాషర్ తీసేసుకున్నాను కాబట్టి గిన్నెలు 10 సార్లు తోముకోవాలి అని చెప్పేసి కూడా ఉండదు నాకు. సో, బాబుకైతే బాటిల్స్ అన్నీ అనమాట కొంచెం హాట్ వాటర్ ఏసి కడిగిస్తానండి నేను. ఇలా కడిగేసి ఇంకా వాటర్ అంతా పట్టేసాననమాట. బాబుది బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానిక్కడ. గొంతుకు ఫుల్లు పోయిసిందండి నాది. మీకు డిఫరెన్స్ అనిపిస్తుంటది నా మాటల్లోని. ఎందుకో తెలీదు కొంచెం కోల్డ్ అయినట్లయితే అనిపిస్తుంది. మీకు గానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి.